మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు. ఉగాది పచ్చడిని పంచుకొని సంబరాలు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకొని కొత్త సంవత్సర పూజలు చేసిన భక్తులు. నందిపేట్ మండలంలో మైనార్టీలకు పలు పార్టీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ఉగాది పండగ వేడుకలలో ఆలయాలలో వేద పురోహితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. ఆర్మూర్ మండలంలోని కోమల్పల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర మరియు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతరను పురస్కరించుకొని గ్రామస్తులు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఉగాది రోజు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుందని అన్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు చక్రవర్తుల సుదర్శనాచారి ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులతో నూతన సంవత్సరం ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మరి ఏదేమైనా కానీ గ్రహాలు ఎప్పుడు కూడా అన్ని గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండవు. ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. కానీ అన్ని గ్రహం ఒకటే విధంగా 11 స్థానం ఉన్నట్టు ఉంటాయి. ఉండవు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు మంచి స్థానాలు, తర్వాత చెడు స్థానాలు ఉంటాయి. అట్లా ఉండడం వల్ల మనకి ఏదో అవుతుందని భయం అవసరం లేదు. మనకు నిత్యము భగవన్ నామస్మరణ, గుడికి దగ్గరలో గుడికి వెళ్ళము, లేదంటే ఇంట్లోనైనా దేవుడి దీపం వెలిగించి దండం పెట్టుకోవడము, లేదంటే మనసులోనైనా నామస్మరణ చేయడము. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలన్నీ దూరం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ పరాభవ నామ సంవత్సరం, నేను ముందే చెప్పాను, ఈ పరాభవ నామ సంవత్సరం మన శత్రువులను, మరి మనకు పడరాని వాళ్ళు అందరూ కూడా పరాభవం చెందాలా, వారందరూ అవమానపడాలా, మనం ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఓం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. కమర్పల్లి మండలంలోని చోట్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుండు హనుమాన్ ఆలయంలో ఉగాది సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా గుండు హనుమాన్ ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉగాది పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌట్పల్లితో పాటు పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జాతర మహోత్సవంలో గ్రామస్తులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగాది పరాభవ నామ సంవత్సరం సందర్భంగా బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుండి గ్రామం వీధుల గుండా గాంధీనగర్ వరకు శోభయాత్ర జరిగిందని గురుస్వామి శ్రీపతి శేఖర్ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నామని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించామని పాదయాత్ర మరియు నృత్యాలతో స్వాములు ఊరేగింపు నిర్వహించారు. గురుస్వాములు శ్రీపతి శేఖర్, అల్లెం అశోక్, సాయిరాం, గంగారాం, మల్లయ్య, భూషణ్ అశోక్, శ్రీనివాస్, సుధాకర్, రామచందర్, నరసయ్య, రమేష్, హనుమాన్ స్వాములు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉగాది ప్రధానంగా రైతుల పండగ అని, రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్నారు. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18,000 రూపాయల కోట్లు ఇచ్చామన్నారు. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోని నిజామాబాద్లోని నీరుగొండ హనుమాన్ ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణని ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలో నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి 2వ తేదీ వరకు జరిగే ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను నిర్వాహకులు కలిశారు. ఏప్రిల్ 1న ధ్వజారోహణం, అఖండ దీపారాధన, గణపతి పూజ, 2న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉగాది పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామంలోని పోచమ్మ ఆలయంలో మరియు హనుమాన్ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి మరియు వీరన్న చిప్ప మహారాజు మల్లన్న ఆలయంతో పాటు పెద్దమ్మ తల్లి ఆలయాలలో డప్పు వాయిద్యాలతో వెళ్లి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామంలోని ప్రతి ఆలయంలో గ్రామస్తుల ప్రత్యేక చొరవతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని కొలిప్యా గ్రామంలో హనుమాన్ స్వాములు ఉగాది పండుగను పురస్కరించుకొని హనుమాన్ శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతుని విగ్రహం ద్వారా భక్తి శ్రద్ధలతో హనుమాన్ మాలా భక్తులు, గ్రామస్తులు ఊరేగింపుగా గల్లీ గల్లీలో డప్పు వాయిద్యాలతో ఉగాది పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఉగాది పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు, మహిళలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సహకారంతో బాల్కొండ నియోజకవర్గానికి MGNREGS 1,60,00,000 నిధులు మంజూరు ఇవ్వటం జరిగిందని వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వేల్పూర్ మండలానికి వెంకటాపూర్ 5 లక్షలు, కుక్నూర్ 10 లక్షలు, పడగల్ 10 లక్షల నిధులు మంజూరు చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి వెంకటాపూర్ సర్పంచ్ సుజాత నరేందర్తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ఈ పనులు మంజూరు చేయించినటువంటి అనిల్ మోహన్లకు ఆయా గ్రామాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా వీరి సహకారంతో మరిన్ని నిధులు ఇవ్వడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుక్నూర్ సర్పంచ్ భూమారెడ్డి, వెంకటాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆనందం, నాయకులు మహిపాల్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, రమణ, నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన వేల్పూర్ మండలానికి వెంకటాపూర్కు 5 లక్షలు, కుక్నూరుకు 10 లక్షలు, పడిగలకు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. వీటికి ఇక్కడున్న స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు ఈరోజు వారు మనకు ఈ గ్రామాలకు సిసి రోడ్ల కోసం మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవేమైతే మంజూరు ఇచ్చిరో వారికి మోనన్నకు, అన్నకు ఈ గ్రామాల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో వీరి ఆధ్వర్యంలో మిగతా గ్రామాలకు కూడా నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం.
వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి ఎన్ గ్రామంలో ఉగాది పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని సర్పంచ్ నూతల విజయకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు దసరా పండుగను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. తమ గ్రామంలో గతంలో ప్రతి సంవత్సరం ఎడ్ల బండ్లకు అలంకరణలు చేసి ప్రతి ఇంటి నుండి రైతులు దేవతలు చుట్టూ తిప్పేవారిమని, కాలానుగుణంగా ట్రాక్టర్లు రావడంతో రైతులు మహిళలు నైవేద్యాలతో దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేయటం జరిగిందని అన్నారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూతుల విజయకృష్ణారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. నందిపేట్ మండల కేంద్రంలోని స్థానిక మదర్సాలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట్ సర్పంచ్ ఎర్రంలింగం, ఉప సర్పంచ్ చందర్, మల్లారం, కుదాన్వపూర్ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ హాజరయ్యారు. భిన్న మతాల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని నాయకులు తెలిపారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సేవాభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ జామిల్, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు యూసఫ్, నందిపేట్ మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షౌకతుల్ బారీ, యూత్ కాంగ్రెస్ నాయకులు బైండ్ల ప్రశాంత్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ గాంధీ భవన్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగం శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గాంధీ భవన్లో ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉగాది వేడుకలను నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో సమాజంలోని దుష్ట శక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో ఉండాలని, రాష్ట్రం పాడి పంటలతో విలసిల్లాలని కోరారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని కొనియాడారు. ఈ ఏడాది ఎవరిని పరాభవం చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని సార్వజనిక్ గణపతి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో ఉగాది పండుగ సందర్భంగా సార్వజనిక్ గణపతి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, అర్చన, ధూపదీప నైవేద్యాలు, గోపూజ, వృక్ష పూజ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సంకష్టహర చతుర్దశి కాలమాన పత్రిక ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఈ కాలమాన పత్రికలో గణపతి పండుగలు, సంకష్టహర చతుర్థి తదితర కార్యక్రమాలు ముద్రించబడ్డాయి. పత్రిక ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులందరూ కలిసి విడుదల చేశారు. తదనంతరం ఆలయ అర్చకులు పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం ఆలయ అర్చకులు చెప్పారు. అనంతరం భక్తులకు పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవనామ స్మరణలో మునిగిపోయారు. మల్కాపూర్ తాండాలో శ్రీ జగదాంబాదేవి మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండాలో శ్రీ జగదాంబాదేవి మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం ఉగాది సందర్భంగా 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, ధ్వజారోహణ కార్యక్రమం, హవనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు సింగ్ మహారాజ్ మాట్లాడుతూ మల్కాపూర్ తాండాలో రామారావు మహారాజ్ ఆశీస్సులు ఎలవేలలా ఉంటాయన్నారు. ఆయన కృషితోనే ఊరంతా ఐకమత్యంగా ఉన్నారన్నారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారం లింగేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాసింగ్ నాయక్, ఎస్టీసెల్ అధ్యక్షులు యాదగిరి నాయక్, సర్పంచ్ ప్రకాష్ నాయక్, రూరల్ మండల యూత్ అధ్యక్షులు సురేష్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గల నవదుర్గ ఆలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం వద్ద ఉన్న నవదుర్గ ఆలయంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుడు ప్రవీణ్ పంతులు ప్రతినిధులకు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. నవదుర్గ ఆలయ కమిటీ అధ్యక్షుడు టీజీఓ అధ్యక్షులు అలుక కిషన్ ప్రతినిధులు అమృత్ కుమార్, నారాయణ రెడ్డి, బుస్స ఆంజనేయులు, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. తెలంగాణ భవన్లో శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు భవన్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే కేటీఆర్తో పాటు ఇతర నాయకులందరూ విన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు. ఉగాది పచ్చడిని పంచుకొని సంబరాలు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు. మొక్కులు చెల్లించుకొని కొత్త సంవత్సర పూజలు చేసిన భక్తులు. నందిపేట్ మండలంలో మైనార్టీలకు పలు పార్టీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ఉగాది పండగ వేడుకలలో ఆలయాలలో వేద పురోహితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.